నమస్తే. వెల్కమ్ టు ఏవి ఫుడీస్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి మసాలాల్ని ప్రిపేర్ చేసుకొని చికెన్ ఫ్రైని చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు కూడా చికెన్ ఫ్రై ఫ్యాన్ అయిపోతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఫస్ట్ చికెన్‌ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌లో 2 టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 1 కప్ పెరుగుని వేసుకొని, కొద్దిగా నిమ్మరసం వేసి, ఈ చికెన్‌కి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా కలుపుకున్న చికెన్‌ని అరగంట వరకు నానబెట్టండి. మీకు టైం లేకపోతే వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు. అరగంట తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలనేవి బాగా వేగితేనే చికెన్ ఫ్రై అనేది బాగా వస్తుంది. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసేసి అంతా కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి మూత పెట్టి చికెన్ అంతా బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికేలోపు ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలాలని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అది వేడయ్యాక మిరియాలు, ధనియాలు, షాజీరా, చెక్క, అనాస పువ్వు, ఎండు కొబ్బరి, యాలకులు, లవంగాలు అన్నింటిని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అటు ఇటు టర్న్ చేస్తూ బాగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వండి. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ని తీసుకొని వేయించిన మసాలాలన్నింటినీ అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో, ఇప్పుడు మన చికెన్ ఫ్రైకి కావలసిన మసాలాలు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్‌ని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చికెన్‌లో నుండి వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ స్టేజ్‌లోకి వచ్చిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 2, 3 పచ్చిమిర్చిని వేసుకోండి. మరొకసారి ఇలా అంతా కలుపుకొని ఇలా చికెన్‌లోని వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత మనం ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాల్ని వేసుకోండి. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చికెన్‌కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి. 4, 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఫైనల్‌గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. చికెన్ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, సూపర్ టేస్టీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. రెస్టారెంట్‌కి మించిన టేస్ట్ ఉంటుందండి. సో, నేను చెప్పిన ప్రాసెస్‌లో మసాలాల్ని యూజ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.